చదవటం తెలియక ఏం చేస్తున్నారో తెలుసా, తండ్రి అయిన యేసుప్రభు వారు తండ్రి అయిన దేవుని హెచ్చిస్తున్నారు కదా, ఆయన ఎక్కువ ఈయన తక్కువ అని అనుకుంటున్నారు. అందుకే చాలామంది యేసుప్రభు వారిని విశ్వసించక ఏం చేస్తున్నారో తెలుసా, తండ్రి అయిన దేవుని మాత్రమే విశ్వసిస్తున్నారు. యేసుప్రభు వారిని విశ్వసించలేదంటే దేన్ని విశ్వసించలేనట్లు, ఆయన మానవుని కొరకు ఈ లోకానికి వచ్చారని నమ్మలేనట్లు, ఆయన మన కొరకు చనిపోయారు సిలువ మీద అని విశ్వసించలేనట్లు, ఆయన మనల్ని అందరి కొరకు కూడా సిలువ త్యాగం చేసి ఏమయ్యారు, ఆయన తిరిగి పునరుత్థానుడయ్యారు, ఆయన మరణాన్ని గెలిచారు మానవులందరి కొరకు అనేది నమ్మలేనట్లు. నువ్వు సింపుల్గా యేసుప్రభు వారిని నమ్మలేదు, ఆయన్ని విశ్వసించలేదు అంటే అర్థమేంటో తెలుసా, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నువ్వు నమ్మలేనట్లు. ఓకేనా? ఎంత పెద్ద ప్రాసెస్ అంటే ఇక్కడ తండ్రి కుమారుని ఇచ్చిస్తున్నాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒకరే, ఒకరినొకరు హెచ్చిస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, ముగ్గురు కూడా ఎక్కువ అనే విషయాన్ని మనకు బోధిస్తున్నారు. మనం ఆ లాజిక్ పట్టుకుంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకుంటాం. అలా కాకుండా చాలామంది ఉన్నారు చూసారా, అలా పట్టుకుంటే ఏమైపోతాం అంటే మనం లోకంలో నశించిపోతాం. డౌట్ ఈ వ్యక్తికి వచ్చింది.